మబ్బుల్లో నుంచి సన్లైట్ వస్తూ ఉంటే గోల్డ్ కలర్ లో కనబడుతుంటుంటాయి. కొన్నిసార్లు రెయిన్బోస్ కూడా కనిపిస్తాయి పార్క్స్ లో. అవును, మబ్బులు పట్టినప్పుడు అంటే వర్షపు చినుకులు పడుతున్నప్పుడు రెయిన్బో వస్తుంటుంది. కానీ ఫుల్ రెయిన్బోని చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది తెలుసా. పిల్లలైతే మాత్రం కేరింత రెయిన్బోలు చూస్తూ ఆడుకుంటూ ఉంటుంటారు. సో ఆ గోల్డెన్ సన్ రేస్ లో మన చుట్టూ ప్రకృతితో పాటు ఇంకొన్ని జీవులు కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా. అవే బటర్ఫ్లైస్ ఉంటే అదొక ఫెయిరీ టైల్ లాగా. నువ్వు అలాంటి సిచ్యువేషన్ చూసావా? ఓకే, జనరల్గా ఇది ఊళ్ళలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అనుభూతి ఉంటుంది అనమాట. ఊళ్ళలో అన్ని పచ్చిక బయలు ఉంటాయి కదా. వర్షం పడుతున్నప్పుడు చిన్నగా ఎండ కూడా వచ్చినప్పుడు బటర్ఫ్లైస్ అన్ని ఎగురుతుంటుంటాయి. పిల్లలు వాటిలో పరుగు పెట్టి ఆడుకుంటారు. అవసరమైతే పట్టుకోవడానికి ట్రై చేస్తారు. పాపం కొన్ని బటర్ఫ్లైస్కి ఇబ్బంది కలుగుతుంటుంది పట్టుకుంటే, కానీ పిల్లలు పట్టుకోవడానికి ట్రై చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అవన్నీ అసలు ఎక్కడున్నాయి మనకు? నిజంగా ఇందాక రోహిత్ చెప్పినట్టు అసలు బయట నిజంగా బటర్ఫ్లైస్ కనిపిస్తుందంటే చాలా తక్కువ. ఇప్పుడు జూకి వెళ్ళి బటర్ఫ్లై పార్క్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది బటర్ఫ్లైస్ని చూడడానికి. ఎస్, సో చాలా ఏరియాస్లో బటర్ఫ్లైస్ ఉండేవి అని చెప్పుకునే పరిస్థితి ప్రెసెంట్ మనం వచ్చేసాం. కానీ పొల్యూషన్, చెట్లకు వాడుతున్న పెస్టిసైడ్స్ వల్ల సీతాకోక చిలుకలు తక్కువైపోతున్నాయి ఇప్పుడు. అలాంటి టైంలో ఒక అద్భుతమైన ఆలోచనతో వచ్చింది ఒక యువతి. ఆ యువతిని మీరు చూస్తున్నారు కదా, మొత్తం బటర్ఫ్లైసే కనిపిస్తున్నాయి ఆ యువతి మీద కూడా. సో టెక్నాలజీ రెవల్యూషన్లో ఏఐని రకరకాలుగా వాడేస్తున్నారు. విద్యార్థులు చదువుల కోసం, ఎంప్లాయీస్ ఏమో ఈజీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ కోసం, ఇంటి పని కోసం, వంట పని కోసం కూడా ఏఐ ఉండాల్సిందే. ఇప్పుడు ఏంటి, బటర్ఫ్లైస్ కాపాడటానికి ఏఐని వాడుతున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. రోబోస్ ని తయారు చేయించే బటర్ఫ్లైస్ ఎట్లా కాపాడాలి అనే దాంట్లో ఆవిడ ఏఐ సహాయంతో, చిన్నపిల్ల కదా, చాలా ఇంట్రెస్టింగ్. సో ఏఐని ఎలా వాడాలి అనేది కూడా ఇప్పుడు అర్థమవుతుంది. మనుషులకు ప్రకృతిని దూరం చేస్తుంది ఏ అంటూ కొందరు వాదన వినిపిస్తున్నా అవేవి నిజం కాదని నిరూపించింది యంగ్ గర్ల్. తనకు పార్క్ లో దొరికిన క్యాటర్ పిల్లర్స్ కాపాడటానికి ఏఐను ఉపయోగించింది ఈ అమ్మాయి. ChatGPT హెల్త్ లో జీవుల ప్రాణాలను కాపాడటమే కాకుండా ప్రకృతితో అనుబంధాన్ని ఎలా పెంచుకోవాలో వీడియోస్ లో వివరించింది. తాను గొంగళి పురుగులను పెంచి అవి ఎలా మారతాయో కళ్ళకు కట్టినట్లుగా చూపించింది. ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ స్టోరీ ఆన్లైన్ లో అందరి మనసులను గెలుచుకుంటోంది. అండ్ మీరు విజువల్స్ లో చూస్తున్నారు ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోస్ ఎంత చక్కగా ఉన్నాయి కదా, ఆ బటర్ఫ్లైస్ అన్ని. నిజానికి గొంగళి పురుగు గురించి కూడా మాట్లాడుకోవాలి. మామూలుగా గొంగళి పురుగుని చూస్తే ఎక్కువగా అమ్మాయిలు అయితే అని పరుగు పెడుతుంటాడు. నువ్వు చూస్తావు, దగ్గరికి వెళ్తావు? చెప్పు. నేను స్కూల్లో ఉన్నప్పుడు చిన్న పిల్లలు కూడా అంటాడు. కానీ అవి ఎక్కుతాయి కదా, ఎక్కితే మొత్తం ఇట్లా దద్దరులు వచ్చేస్తాయి. దానికి ప్రొటెక్షన్ యాక్చువల్ గా. గొంగళి పురుగు భయం వేస్తుంది కదా రోహిత్. కరెక్టే, కానీ అదే గొంగళి పురుగు అందమైన సీతాకోక చిలుకగా మారినప్పుడు దాన్ని పట్టుకోవడానికి మళ్ళీ పిల్లలు పరిగెడుతుంటారు, అమ్మాయిలు కూడా పరిగెడుతుంటారు కదా. కరెక్ట్. సో ఎంత క్యూట్గా ఉంటాయో. సో అదే ప్రకృతి ఫస్ట్లో దేన్ని చూసైతే మనం భయపడతామో తర్వాత అదే ఎంతో బ్యూటిఫుల్ క్రియేచర్ లాగా మారుతుంది. అన్నితో ఉన్న డిజైన్స్ కూడా ఒక్కొక్కటి ఒక బటర్ఫ్లైస్ అన్ని యూనిక్గా ఉంటాయి. ఒక్క బటర్ఫ్లైకి ఇంకొక బటర్ఫ్లైకి పోలిక ఉండదు. సో తన మొక్కలపై కనిపించిన గొంగలి పురుగులను పారేయకుండా అవి సీతాకోక చిలుకలాగా మారేంత వరకు వాటికి సరైన సేఫ్టీ కావాలని ChatGPTని అడిగి తెలుసుకుంది. చాలా మంది మొక్కలపై కీటకాలను చూసినప్పుడు వాటిని ఏం చేస్తుంటుంటారు, చంపేస్తుంటుంటారు, పురుగుల మందు చల్లుతారు. కానీ తాను ఏం చేస్తుందో తెలుసా, ChatGPT హెల్ప్ తీసుకున్నానని చెప్తోంది. ఎయిర్ టైట్ కంటైనర్ను ఎలా తయారు చేయాలో, గొంగలి పురుగులను సరైన వాతావరణంలో ఎలా ఉంచాలో, వాటికి ఎలాంటి వాతావరణం అందించాలో ఏఐ తనకు గైడ్ చేసిందట. పర్యావరణాన్ని రక్షించడానికి ఏఐను ఈ విధంగా ఉపయోగిస్తే ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో కదా అని ఈ వీడియో చూసిన వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, సీతాకోక చిలుకలతో అందరికీ ఏదో ఒక అనుబంధం ఉంటూనే ఉంటుంది. సీతాకోక చిలుకను చూసినప్పుడు పట్టుకోవాలి అని అనుకుంటారు, కానీ ఆ పట్టుకుంటే దాని రెక్కలకు ఇబ్బంది కలుగుతుంది, దానికి ప్రాణానికి కూడా ముప్పు వాటిలో అవకాశం ఉంటుంది. పట్టుకోవద్దు. చూడండి, కావాలి అంటే ఒక ఫోటో కూడా తీసుకోండి. నిజానికి సీతాకోక చిలుకల వల్ల పర్యావరణం డెవలప్ అవుతుంటుంది. ఎందుకంటే కరెక్ట్. సో అయితే సీతాకోక చిలుకలు ఇప్పుడు మనము విజువల్లో చూసిన యూనిక్ అంటే డిజైన్స్ ఉన్నవే కాకుండా ప్లెయిన్ కలర్స్లో చిన్న చిన్న బటర్ఫ్లైస్ కూడా ఉంటాయి. అవి కూడా చాలా క్యూట్గా ఉంటాయి. రైట్ నౌ మనం సిటీస్లో వాటిని చూడలేకపోతున్నాం. జూస్కి వెళ్ళి బటర్ఫ్లై పార్క్కి వెళ్ళి సీతాకోక చిలుకల్ని చూసే ఇది వచ్చింది. అయితే ఇందాక మీరు చెప్పారు కదా రోహిత్, వాటిని పట్టుకుంటే పాపం అవి చనిపోతాయి అని చెప్పి. సో అలానే వైల్డ్ లైఫ్ ఏదైనా సరే, వేటైనా సరే, వాటిని పట్టుకుంటే వాటికి స్ట్రెస్ వస్తుంది. సో దానివల్ల అవి ఇబ్బంది పడతాయి, చనిపోతాయి. రీసెంట్గా పాపం ఒక సీల్ తెలుసు కదా, ఏమంటారు, వాటర్
డాగ్ వాటర్ డాగ్ సంథింగ్ సీల్ అందరికీ తెలిసి ఉంటుంది. సో అది దాని కూనని అందరూ పట్టుకోవడం కారణంగా దానికి డిప్రెషన్. అవునవును, పాపం వాటిని స్వేచ్ఛగా వదిలేయాలి తప్ప మనం తూనిగలను కూడా చాలా మంది పట్టుకుంటూ ఉంటారు అది కూడా ఊళ్ళలో. పాపం పిల్లలు ఆడుకుంటుంటారు కానీ వాటికి పాపం ఇబ్బంది కలుగుతుంటుంది. సో ఎస్, సో ప్రకృతిని ఎప్పుడు దూరంగా చూసి ఎంజాయ్ చేయండి, అలానే అవి బాగుంటే మనం కూడా చూసి ఎంజాయ్ చేయండి. గొంగళ పురుగులను పట్టుకుని సంరక్షించి సీతాకొక చిలుకలుగా మార్చాలి అనుకున్న ఈ అమ్మాయి షీఈస్ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. అప్రిషియేట్ చేయాలి కదా. ఎస్, సో అట్లా మీరు కూడా ఒకసారి ప్రయోగం చేయండి, బాగుంటుంది. అండ్ ఆ తర్వాత మా సీతాకోక చిలుకలను బయట వదిలేయండి.